ఆహా! పైనాపిల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఆ స్మెల్‌కే నోరూరిపోతుంది. కానీ నేను తినలేను కదా! అయినా ఏం చేస్తున్నాము అనుకుంటున్నారా? ఈ మధ్యన బాగా వైరల్ అయిన పైనాపిల్ బియర్‌ని మా ఇంట్లో కూడా ట్రై చేస్తున్నామండి. దీనికోసం బాగా పండిన ఒక పైనాపిల్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్కతో సహా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏమనుకోవద్దండి. జలుబు కారణంగా నా వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది అంతే. ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా శుభ్రం చేసుకున్న ఒక గ్లాస్ జార్‌లోకి వేసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అల్లం ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా గ్లాస్ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు కాసిన్ని లవంగాలు, కాసిన్ని దాల్చిన చెక్కలను కూడా గ్లాస్ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా తురుముకొని గిన్నెలో వేసుకొని కాసిన్ని వేడి నీళ్ళు పోసుకొని బాగా కరిగించుకోవాలి. అలా కరిగిన బెల్లం వాటర్‌ని కూడా గ్లాస్ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు కానీ, వేడి నీళ్ళని కానీ తీసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. వన్స్ ముక్కలన్నీ మునిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని గరిటెతో బాగా కలపాలి. అలా గరిటెతో బాగా కలిపిన తర్వాత ఈ గ్లాస్ జార్‌ని ఒక వైట్ కాటన్ క్లాత్‌తో కవర్ చేసుకొని టైట్‌గా నాట్ వేసుకోవాలి. 3 డేస్ వరకు ఫర్మెంట్ చేయాలి. డైలీ వన్స్ బాగా కలపాలి. దీని రిజల్ట్ చూడాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్.